ఇదే హౌరా స్టేషన్, అంటే కలకత్తా స్టేషన్. చాలా రద్దీ. హౌరా దగ్గరలో చాలా చాలా బడ్జెట్ హోటల్స్ ఉన్నాయి కానీ బట్ అవన్నీ అంతగా బడ్జెట్ అని చెప్పలేం, ఎందుకంటే అన్నీ 2000 పైనే ఉంటాయి. హౌరా స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు నుంచి దిగితే బస్ స్టాండ్ జంక్షన్ వైపు నుంచి ఇదిగో ఇలా రైట్ సైడ్ తిరిగితే ఈ వెల్కమ్ ఆర్చ్ కనిపిస్తుంది. ఈ వెల్కమ్ ఆర్చ్ దాటి ఫస్ట్ రైట్ టర్న్ తీసుకుంటే లోపలికి వెళ్ళి వస్తారు. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదిగో ద హౌరా హోటల్, ఒకప్పటి రాజసౌధాలను చూపిస్తూ కనిపిస్తుంది ఈ బిల్డింగు. ఇది హౌరాలో అంటే కలకత్తా వెస్ట్ బెంగాల్లోనే అతి పురాతనమైన హోటల్. అప్పట్లో రాజసౌధాల కోసమని కట్టారు. ఇది ఒక హవేలీ భవనం. దాన్ని అలా కాలక్రమేపా అంతరించిపోయాక అన్నీనా కొత్త కొత్త సూపర్ స్పెషాలిటీ హోటల్స్ వచ్చేసాక వీటి ఆదరణ తగ్గిపోయింది. కానీ ఇప్పటికీ ఈ హోటల్స్కి గిరాకీ ఉంది. ఇదిగో ఈ లోపలికి ఇలా వస్తే చూస్తున్నారా, ఆ గేట్ నుంచి లోపలికి అనమాట. పాతకాలం పద్ధతుల్లో ఇంకా అక్కడ అలా ఉద్యోగాలు చేస్తూ చాలామంది అలాగే ఉన్నారు. ఇందాక బయట రోడ్డుకి లోపలికి వచ్చాక లోపల వ్యూకి డిఫరెన్స్ గమనించండి. లోపలంతా చెట్లు, ఆవరణ చూడండి ఇన్సైడ్ ఎంత బాగుందో. తక్కువ బడ్జెట్ హోటల్లో స్టేషన్కి చాలా దగ్గర, అంటే చాలా దగ్గర అనమాట. చెట్లే చూసారు ఎలా పెంచారో, ఆ పాతకాల పద్ధతుల్లో చూడండి. ఆ వరండాలు అయ్యి అలాగా మొత్తం స్క్వేర్ షేప్లో ఉంటుంది అనమాట. ఇలాగ మొత్తం రౌండప్ అయ్యి ఈ హౌరా హోటల్లో ఒకప్పుడు మహాత్మా గాంధీ కలకత్తా వచ్చినప్పుడు ఇక్కడే ఉండేవాడంట. చూడండి, ద కోర్ట్ యార్డ్ రెస్టారెంట్ ఇన్ హౌస్లో ఉండేది అప్పట్లో గనుక. ఇప్పట్లో కోర్ట్ యార్డ్ రెస్టారెంట్ ఇన్బిల్ట్ పెట్టాలంటే చాలా ఖర్చు, చాలా హై రేట్స్. కానీ ఆ రోజుల్లో ఈ హోటల్లో ద కోర్ట్ యార్డ్ రెస్టారెంట్ ఉండేది. ద హౌరా హోటల్ రిసెప్షన్ వైపు వెళ్దాం. మదర్ తెరీసా కూడా ఇక్కడ కొన్నాళ్ళు బస చేశారు. స్టేయింగ్ అకామిడేషన్ ఇచ్చిన హోటల్ ఇది. గాంధీజీకి అకామిడేషన్ ఇచ్చారు. అలాగే పాతకాలం సినిమా హీరోలు, బాలీవుడ్ హీరోలకి, అలాగే మన తెలుగు హీరోలు కూడా అప్పట్లో వచ్చేటప్పుడు కలకత్తా వస్తే ఈ హోటల్లోనే స్టే చేసేవారు. స్టేషన్కి దగ్గర. ఇప్పుడు బాగా వేరే సిటీలన్నీ టౌన్లు డెవలప్ అయిపోయాక దీనికి ఆదరణ తగ్గింది. కానీ ఇప్పటికీ బడ్జెట్లో 800కి రూమ్ అది ఇస్తున్నారు వీళ్ళు. ఇది లోపల అనమాట. ఎంట్రన్స్కి వచ్చాక రిసెప్షన్ అది ఉంటుంది. ఆ రోజుల్లోనే ఇటలీ నుంచి మార్బుల్స్ తీసుకొచ్చి, అలాగే ఇంకా బెల్జియం నుంచి గ్లాసెస్ తీసుకొచ్చి డిజైనింగ్ అద్దాలు ఇప్పటికీ ఉన్నాయి. 10 అడుగుల అద్దం అది ఉందో చూపిస్తాను మీకు. ఇది రిసెప్షన్. వర్కర్స్ అంతా చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. రిసెప్షన్ పక్కనే కనిపిస్తున్నాయి చూడండి ఈ డిజైనర్ ద్వారాలు. ఇవి మహారాజా సూట్లు అనమాట. ఇది కొంచెం కాస్ట్లీ. ఇగో ఈ అద్దాలు చూడండి, అటు షైనింగ్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జాక్ట్ ఇమేజ్ కనిపిస్తుంది. ఇలా బ్లర్ అవ్వడం లేకపోతే మొహాలు ఎగుడు దిగుడుగా కనిపించడం లాంటివి ఉండవు ఈ అద్దాలు. అది అప్పటివి. చాలా మటుకు బాత్రూమ్ స్లాట్లో ఉన్న మార్బుల్స్ అన్నీ కూడా ఒరిజినల్ అప్పటి ఇటలీ నుంచి రప్పించారంటాయి. వుడెన్ చైర్స్, వుడెన్ టేబుల్స్ ఇవన్నీ కూడా ఓల్డ్. ఆ స్టెప్స్ వే కూడా ఉంది. ఈ మధ్యకాలంలో మరి ఇప్పటి ఫ్యాషన్కి అనుకూలంగా చూడండి ఆ ఫొటోస్ చూస్తే ఎవరెవరు ఇక్కడ స్టే చేశారు అవన్నీ. పెద్ద పొలిటీషియన్స్ చాలామంది స్టే చేశారు. ఇప్పుడు రీసెంట్గా ఇందులో నుంచే లిఫ్ట్ కనెక్టివిటీ పెట్టారు. అంటే రెనోవేషన్ కూడా చేస్తున్నారు. చాలా రూముల్ని, నాన్ ఏసీగా ఉన్న రూముల్ని ఇప్పుడు ఏసీ రూమ్స్, ఫ్యామిలీ సూట్స్ ఇవన్నీ చేశారు. కానీ ఈ హోటల్లో ఇవి ఇంత రీసెంట్ అనమాట, మోడిఫికేషన్ చేశారు. లిఫ్ట్ దిగంటే 5 floors బిల్డింగ్ ఇది మొత్తం. మీద నుంచి చూస్తున్నారా చూడండి ఎలాగ ఒక తాజ్ హోటల్, ఒబరాయ్ హోటల్లో ఫీలింగ్ ఇచ్చేస్తుంది. జస్ట్ నేను సింగిల్ పర్సన్ వచ్చాను కనుక నాకు 800తో అయిపోయింది. ఆ జాలీలే చూడండి, ఆ ఫ్లోర్ డిజైన్స్ చూడండి అప్పటివి. ఈ ఇమేజెస్ అన్నీ ఇప్పటి హోటల్స్లో కూడా ఉండవు. ఇది పాత హోటల్ అయినప్పటికీ కూడా ఫుల్ సేఫ్టీ, సెక్యూరిటీ, రూమ్ బాయ్స్, బెల్ బాయ్స్, క్లీన్లీనెస్ అన్నీ మెయింటైన్ చేస్తున్నారు. మనకి సూట్ కావాలి మోడర్న్ ఎమ్యూనిటీస్ తోటి అంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. 1500, 2000 వరకు వెళ్తాయి. నేను తీసుకున్న సింగిల్ రూమ్ కనుక నాకు 800తో అయిపోయింది. చాలా బాగుంది ఆ అట్మాస్ఫియర్ అంతా. పైనుంచి తీస్తున్నాను
ఇదంతా నాది 4th ఫ్లోర్ అనమాట, 401. చూస్తున్నారా ఆ డిజైన్స్ అన్నీ కూడా ఓల్డ్. ఈ హోటల్ ఎవరిది అంటే ఒక మార్వరీ వ్యాపారస్తు అయినది. అప్పట్లో ఆయన గోల్డ్, డైమండ్స్, జెమ్స్, ఇంకా బట్టల వ్యాపారం అన్నీ చేసేవాడు ఆయన ఇది కట్టించి ఆ తర్వాత ఇది బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి, తర్వాత మెల్లగా వేరే వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇది. దాన్ని అలాగా దీని శోభాయమానం అంతా కూడా మెయింటైన్ చేశారు అలాగా. ఆ మార్బల్స్ చూడండి అప్పట్లో. నేను తీసుకున్న రూమ్ ఇది కేవలం 800. సింపుల్గా ఉంది కదా. 800కి కలకత్తాలో స్టేషన్ దగ్గర ఎవరు ఇస్తారు? అది నీట్నెస్గా మెయింటైన్ చేసి డస్ట్బిన్, మ్యాట్స్, బాత్రూమ్ నార్మల్గా పెట్టి వెంటిలేషన్తో ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఈ రూమ్కి నాకు కోర్ట్ యార్డ్లో ఫ్రీ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ కూడా ఇచ్చారు. ఇన్ హౌస్ రెస్టారెంట్లో అప్పట్లో స్థాపించడం వల్ల మీకు ఈ మెనూలో కూడా ఫుడ్ ఆర్డర్స్ చూడండి. అంటే మనం థాలీ కానీ, మీల్స్ కానీ, చికెన్ ఫ్రైడ్ రైస్, బిర్యానీ అన్నీ కూడా నామినల్ రేట్స్ పెట్టారు. ఇదే కోర్ట్ యార్డ్ సిటీ సెంటర్లో ఉంటే వేరే రేట్స్ అప్లికేబుల్ అవుతాయని చెప్పాడు. సరే, కాంప్లిమెంటరీ కాకుండా ఇంకా నేను ఉన్న 3 days కూడా ఇక్కడే లంచ్, డిన్నర్ చేశాను. యాంబియన్స్ అంతా కూడా ఏదైతే సిటీస్లో ఉంటాయో అదే యాంబియన్స్ ఇప్పటికీ కంటిన్యూ చేశారు వీళ్ళు. సో మనం ఎక్కడికి వెళ్ళినా సరే ముందుగా మనం ఇష్టపడేది ఏంటో మీకు తెలుసు కదా, అదే మసాలా దోశ. ఇది నాకు 50 రూపాయలకి ఇచ్చారు కోర్ట్ యార్డ్ హోటల్లో. సో ఇక్కడ స్టే చేస్తే బాగుంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.